శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. గురువే సర్వలోకానాం భక్ష్య భౌరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ నమస్కృత్య నరం చైవ నరోత్తం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అపార కరుణాసింధుం జ్ఞానం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాను కృష్ణం వందే జగద్గురు. వచన శ్రీ స్కాంద మహాపురాణం పార్ట్ 2. ఇప్పుడు ఎపిసోడ్ 80 చెప్పుకోవాలి. 79 ఏం చెప్పుకున్నాము అంటే, క్షణములో నేను ప్రేరేపించిన నా చక్రాయుధముతో భయమును నశింపజేయుదును అని చెప్పి భగవంతుడైన విష్ణువు అక్కడే అంతర్ధానమయ్యాను. సూతుడు ఈ విధంగా చెప్పాను. అట్లు విష్ణు అంతర్హితుడు కాగా గాలవముని ధర్మ పుష్కరిణి తీర్థమునందు విష్ణు ధ్యాన పరాయణుడై ముక్తినిచ్చే శాలగ్రామముందు విష్ణువును 3 కాలములందు పూజించుచు విరక్తుడై ఇంద్రియమును జయించిన వాడై ధీరుడు బుద్ధిమంతుడైన గాలవుడు నివసించాను. ఒకసారి గాలవుడు మాఘమాసము శుక్లపక్షము హరివాసరమందు ఉపవసించి జాగరణ చేసి రాత్రి యందు విష్ణువుని పూజించాను. తర్వాత రోజు పుష్కరిణి జలములందు ద్వాదశిన స్నానం చేసి నిత్యకర్మను ఆచరించాను. ఆ తర్వాత విష్ణు పూజ ప్రారంభించి తులసి మొదలగు పుష్పములను తీసుకుని వచ్చి పూజ చేసి ఈ స్తోత్రం పఠించాను. గాలోని వాక్కులు: సహస్ర శిరస్సులు గల విష్ణువుకు సర్వభూతములకు ఆధారభూతమైన వానికి జనార్దనునికి సత్యత్ ఆనంద స్వరూపునికి నిర్దేశించ వీలు కాని వానికి జనార్దనునికి నమస్కరించుతూ ఉన్నాను. ఈ రకంగా మహాయోగి మునిశ్రేష్ఠుడైన గాలుడు స్తుతించుతూ ధ్యానపరాయణుడై ధను పుష్కరి తీరమునందు ఉండెను. ఇంతలో ఒక ఘోరమైన రాక్షసుడు మిక్కిలి ఆకలి ఉన్నవాడై గాలవముని భక్షించడానికి వచ్చాను. ఆ రాక్షసుడు వేగముగా గాలవులు పట్టుకున్నాను. అప్పుడు గాలవుడు దయాసముద్రుడు చక్రపాణి అయిన నారాయణుని రక్షింపుము అని ప్రార్థించాను. హిరణ్యాసురుని శిక్షించినవాడా, రాక్షసునిచే బాగా పీడింపబడిన నన్ను ప్రహ్లాదుని రక్షించినట్లు రక్షించము అని ఈ రకంగా స్తోత్రించుతున్న తన భక్తులైన నా గాలవుని యొక్క భయమును తెలుసుకుని చక్రపాణి తన చక్రమును పంపించాను. ఆ సుదర్శనము చూచి రాక్షసుడు పరుగెత్తాను. వేగంగా పరుగెత్తుతున్న రాక్షసుని యొక్క శిరమును ఆ సుదర్శనము ఖండించాను. జ్వాలాపరంపరతో ఆ చక్రం దరిచేర వీలులేనట్టిది. భూమి మీద పడిన ఆ రాక్షసుని గాలవుడు చూచి చాలా సంతోషపడిన వాడే సుదర్శనమును స్తుతించను. గాలవుడు ఇట్లను: ఓ విష్ణు చక్రమా, నీకు నమస్కారం. ప్రపంచమును రక్షించుటకు దీక్ష వహించిన దానా, నారాయణుని కరకమలములకు భూషణమైనదా, నీకు నమస్కారం. భయముతో కూడిన నన్ను అన్ని పాపము నుండి రక్షించము. ఓ సుదర్శన విభు, ఈ ధర్మతీర్థమందు ఎల్లప్పుడూ ముక్తిని కోరు లోకముల క్షేమం కొరకు నీవు ఉండు. గాలవుడు ఈ విధంగా అనగా ఆ సుదర్శనము అతనిని సంతోషపరచునట్లుగా ప్రేమతో అతనితో ఇట్లను: ఓ గాలవా, ఇది పుణ్యకరమైన అత్యుత్తమమైన ధర్మతీర్థం. లోకముల క్షేమము కొరకు ఎల్లప్పుడూ ఇందులో ఉందును. దుర్బుద్ధి గల రాక్షసులు నిన్ను పీడించుట చూచిన తరువాత నేను ఉండదలచితిని. విష్ణువుచే పంపబడి తొందరగా వచ్చితిని. నేను నిన్ను పీడించువాని ఈ రాక్షసాధమును చంపితిని. ఈ భయము నుండి నీవు ముక్తుడవు అయితివి. నీవు సర్వదా హరిభక్తుడవు. ఓ మునిశ్రేష్ఠ, ధర్ముని యొక్క ఈ పుష్కరిణి యందు నేను ఎల్లప్పుడూ లోకరక్షణ కొరకు నివసించుదును. ఇందులో నేను ఉండటం వలన నీకు ఇతరులకు కూడా ఇక ముందు భూతములు రాక్షసుల నుండి సంభవించు పీడ ఉండదు. ఈ ధర్మ పుష్కరిణి అన్ని పాపములను నశింపజేయునది. ఇందు నేనుండటం వలన దీనిని చక్రతీర్థము అని, దీనికి చక్రతీర్థం అని ప్రసిద్ధి కలుగును పేరు అన్నమాట. చక్రతీర్థం పేరు వస్తుంది.
ముక్తిని ఇచ్చు చక్రతీర్థమునందు స్నానం చేసిన వారు, వారి పుత్రులు, పౌత్రులు, వంశజులు అందరూ పాపములు పోగొట్టుకుని వారై విష్ణు యొక్క పరమపదమును చేరుకుంటారు. ఇతడ పితరులను ఉద్దేశించి పిండమును ఇచ్చిన వారు అందరూ స్వర్గములకు వెళ్ళుతారు. ఈ విధముగా ఆ విష్ణు చక్రము చెప్పగా విష్ణుచక్రము చెప్పి గాలవుడు మిగిలిన వారు అందరూ చూస్తూ ఉండగానే ఆ పాపనాశినైన ధర్మపుష్కరిణి యందు ప్రవేశించాను. శ్రీసూతులు ఇట్లనరి ధర్మతీర్థములకు చక్రతీర్థముల ప్రసిద్ధి ఏ విధంగా వచ్చినదో అంతయు మీకు నేను సంతోషంగా చెప్పితిని. చక్రతీర్థం వంటి తీర్థము ఇదివరలో లేదు, భవిష్యత్తులో కలగబోదు. ఇతర స్నానం చేసిన నరులు, బ్రాహ్మణులు ముక్తిని పొందుదురు. ఈ అధ్యాయమును చదివినను, ఏకాగ్రతతో వినినను చక్రతీర్థాభిషేకం వలన కలుగు ఉత్తమ ఫలమును పొందుదురు. ఈ లోకంలో సుఖమును పొంది పరమందు కూడా సుఖమును పొందుదురు. ధర్మతీర్థమును మిక్కిలి కఠోరమైన సమాధిని పొందిన గాలముని రాక్షసనాశకమైన సుదర్శనమును ఒక్కసారైనను స్మరించిన వారు పాపభాజనులు కారు. చక్రతీర్థ ప్రశంస. దుర్ధముని వృత్తాంతము ఋషులు ఇటు పలికిరి. ఓ సూత, పౌరాణిక శ్రేష్ఠ, మహాత్ముడైన ఆ విష్ణుభక్తిని బాధించిన వాడు ఎవడు? ఆ రాక్షసుడెవడు అని ఋషులు అడగగా శ్రీసూతులు ఇట్లని, ఓ విప్రులారా, క్రూరుడైన ఆ రాక్షసుని గురించి చెప్పేదను, ఆదరంతో వినుడు. మునుల శాపశక్తి వలన ఆ రాక్షసుడు ఎట్లు జన్మించనో చెప్పేదాం. పూర్వము కైలాస శిఖరములో హాలాస్యంలో శివమందిరంన 24,000 మంది మహర్షులు, బ్రహ్మవాదులు, వశిష్ఠులు, అత్రి మొదలగు వారు, గొప్ప తేజస్సు కలిగిన శివభక్తులు, శరీరం నిండుగా భస్మ ధరించిన వారు, ఉమాపతిని మధురాపురవాసులు ముక్తి కొరకు ఉపాసించసాగిరి. ఒకసారి విశ్వావసు సుతులైన బలవంతుడు గంధర్వుడు దుర్ధముడని వాడు విటగోష్ఠీ పరాయణుడు 100 మంది స్త్రీలతో కూడిన వాడై వివస్త్రుడై నీటి మడుగున వివస్త్రులైన స్త్రీలతో కూడి సంతోషంతో క్రీడింపసాగాను. హాలాస్య తీర్థములకు వశిష్ఠ మహర్షి మునులతో కూడా మధ్యాహ్న కాలంలో సంధ్యాది విధులను చేయదలిచి శంకర మందిరం నుండి వచ్చిరి. వారిని చూచి భయపడిన ఆ స్త్రీలు వస్త్రములను కప్పుకొనిది. కానీ ఆ దుర్ధముడు మాత్రం వస్త్రం ధరించలేదు. కూపితుడైన వశిష్ఠులు, హో గంధర్వ, దుర్ధమ, మమ్మల్ని చూచి సిగ్గుపడి నీవు వస్త్రం ధరించలేదు కనుక నీవు రాక్షసుడు కమ్ము అని శపించాను. ఆ స్త్రీలతో, ఓ ఉత్తమ స్త్రీలారా, మమ్మల్ని చూచి వస్త్రములు ధరించిన వారు కనుక మిమ్మల్ని శపించను, మీరు స్వర్గములకు వెళ్ళుడు అనగానే ఆ స్త్రీలు చేతులు జోడించి వశిష్ఠునితో, ఓ బ్రహ్మపుత్రుడా, అన్ని ధర్మములు తెలిసినవాడా, కోపగించవద్దు, మా భర్త ఎందు అనుగ్రహం చూపవలను. ఓ దయాసముద్ర, మీ శిష్యుడైన దుర్ధముని క్షమించవలను అని ప్రార్థించగా ఆ వశిష్ఠుడు వారితో, ఓ స్త్రీలారా, నేను ఒక ఉపాయము చెప్పేదను, శ్రద్ధగా వినవలేను. మీ భర్తకు 16 సంవత్సరముల వరకు ఈ శాపం ఉండును. ఈ 16 సంవత్సరములలో రాక్షసాకృతి గల ఈ దుర్ధముడు అనుకొనకుండానే చక్రతీర్థములకు వెళ్ళును. అప్పుడు గాలవుని రక్షణ కొరకు విష్ణువుచే పంపబడిన చక్రము ఈతని శిరస్సును సంహరించును. తరువాత తన పూర్వరూపమును పొంది శాపముక్తి అయిన మీ భర్త దుర్ధముడు తిరిగి స్వర్గమునకు వెళ్ళగలడు. అటు తర్వాత 3 రోజులు గడిచిన తర్వాత చేరిన దుర్ధముడని పేరున మీ భర్త సుందరవేషమును ధరించి సుందరులైన మిమ్మలను ఆనందింపజేయును అనే దుర్ధముని యొక్క ఉత్తమ స్త్రీలను గురించి వశిష్ఠులు పలికి హాలాస్యేశ్వరుని యందు భక్తి గలవాడే వేగంగా తన ఆశ్రమంకు వెళ్ళాను. ఆ స్త్రీలు తమ భర్త అయిన దుర్ధముని కౌగలించుకుని శోకమగ్నులై ఏడ్చిరి. వారు చూస్తూ ఉండగానే దుర్ధముడు రాక్షసునిగా మారి అన్ని ప్రాణులను భక్షిస్తూ దేశంలో తిరిగి చివరకు ధర్మతీర్థములకు వెళ్ళాను. ఈ విధముగా 16 సంవత్సరములు తిరుగుతూ గడిపి 16వ సంవత్సరం చివరిలో ఈ రాక్షసుడు ధర్మతీర్థములో ఉండు గాలములను మృంగుటకు పరిగెత్తాను.
అతడు భయంతో జనార్దను స్తుతించగా విష్ణువు తన చక్రమును పంపెను. రాక్షసుని చేత పీడింపబడుతున్న గాలను రక్షించుటకు విష్ణు చక్రం వచ్చి రాక్షసుని శిరస్సును హరించినది. తర్వాత దుర్దముడు రాక్షస దేహమును విడిచి దివ్య శరీరం కలవాడై విమానం శ్రేష్ఠను నెక్కి పూలవర్షం కురియుతుండగా చేతులు జోడించి ప్రణతుడై సుదర్శనములకు నమస్కరించాను. శృతిరమ్యములైన మాటలతో ఆదరముతో దుర్దముడు ఇట్లు స్తుతించాను. ఓ సుదర్శనమా, నీకు నమస్కారము. విష్ణుహస్తమునకు భూషణమా, నీకు నమస్సులు. విష్ణువులకు ప్రియమైనదానా, నేను స్వర్గమునకు వెళ్ళుటకు నన్ను అనుమతించు. బ్రతికి ఉన్నంతకాలము నీ యందు మనసు నిలిపి ఉన్నట్టుగా నా యందు నీ దయచూపు. ఓ చక్రమా, నమస్సులు. ఈ విధముగా భక్తితో కూడి దుర్దముని చేత విష్ణు చక్రము స్తుతింపబడగా అట్లే కానిమ్ము అని మునీశ్వరులు అనగా సుదర్శనము అనుగ్రహించింది. చక్రాయుధము చేత అనుజ్ఞను పొంది దుర్దముడు గాలవమునికి నమస్కరించి అతని ఆజ్ఞను పొంది త్రిదేవమునకు వెళ్ళెను. దుర్దముడు స్వర్గమునకు వెళ్ళిన తర్వాత గాలవముని ఉత్తమమైన విష్ణు యొక్క ఆయుధమును అనగా చక్రమును ప్రార్థించాను. మహాసును సంహరించిన ఓ చక్రమా, నీకు నమస్కారము. దేవి పట్టణం వరకు అత్యుత్తమమైన ధర్మతీర్థమునందు ప్రవేశించి ఉండుము. అది సర్వపాపనాశకము. నీవు సన్నిధిలో ఉండి స్నానం చేసిన పాపులందరి పాపమును నశింపజేసి శాశ్వతమైన మోక్షము ప్రసాదించము. చక్రతీర్థం అనే పేరును లోకమునందు కల్పించము. నీవు సన్నిధిలో ఉండటం వలన ఇక్కడున్న మునుల భయము ఇక ముందు నశింపనిము. పుణ్యమైన చక్రాయుధమా, నీకు నమస్కారం. భూత ప్రేత పిశాచముల నుండి భయము కలుగకుండుగాక అని గాలవుడు చక్రమును ప్రార్థించగా అట్లే కానిమ్ము అని పలికి ఆ చక్రము ఆ ధర్మతీర్థమునందు కనిపించకుండా పోయినది. శ్రీసూతులు ఇట్లు పలికారు. ఈ విధముగా రాక్షసుని పుట్టుకను గురించి నేను మీకు వివరించితిని. అంతేగాక మలములను అపహరించే చక్రయుద్ధం యొక్క మహాత్మ్యము చెప్పితిని. మానవులు దీనిని విని సర్వపాపం నుండి విముక్తులవుతురు అనగా ఋషులు ఇట్లు పలికింది ఇట్లనిరి. ఓ బుద్ధిమంతుడా, పౌరాణిక శ్రేష్ఠ దర్భ శయనం మొదలుకొని దేవి పట్టణం వరకు చాలా దీర్ఘంగా ఉన్న ఉత్తమమైన చక్రతీర్థం మధ్యలో ఎందుకు విచ్ఛిన్నమైనదో చెప్పవలసినది. మా మనస్సులోని ఈ అనుమానము నివృత్తం చేయము అనగా శ్రీసూతులు ఇట్లనేది. పూర్వము పర్వతములకు అన్నింటికీ రెక్కలుండేవి. అవి మనోవేగము కలవి. పర్వతములు ఆక్రమించిన చోట నరులు, గోవులు, ఇతర ప్రాణులు పర్వతములతో పీడింపబడుతూ తొందరగా మరణించినవి. ఆ తర్వాత బ్రాహ్మణాది వర్ణంలో నష్టమైన పిదప యజ్ఞాదులు లేకపోవడం వలన దేవతలు వ్యసనములు పొందిరి. ఇంద్రుడు కోపించిన వాడై వజ్రమును ఎత్తి వేగం గల పర్వతముల లెక్కలను వెరగొట్టని. ఆ భయంతో అన్ని పర్వతములు సముద్రంలో ప్రవేశించినవి. ఆ సమయంలో కొన్ని పర్వతములు చక్రతీర్థమును సముద్రము అనుకుని అందులో పడినవి. మధ్యలో పడిన పర్వతములతో ఉదర భాగం పూరింపబడినదై మహాపుణ్యప్రదమైన చక్రతీర్థం మధ్యలో విచ్ఛేదాన్ని పొందింది. పర్వతము పార్శ్వములందు పడలేదు. అందువలన దర్భశయనములందు దేవీపురములందును మధ్యభాగమును విచ్ఛిన్నది రెండు భాగములుగా విభజమైనట్లు కనిపిస్తున్నది. మధ్యలో పడిన పర్వతం వలన చక్రతీర్థం స్థలముగా చేయబడినది. శ్రీసూతులు ఇట్లండి. ఈ తీర్థం మధ్యలో భూమి ఏ విధంగా అయినదో మీకు చెప్పితిని. ఇందులో ఇంద్రుని రెక్కలతో విరగొట్టబడి పర్వతములు ఎట్లు పడిపోయిందో చెప్పితిని. ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.